హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతున్నటువంటి మరొక సమస్య, ఒకసారి కలిసిన తర్వాత తిరిగి రెండోసారి కలవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. సో ఇలా ఎక్కువ సమయం కాకుండా మళ్ళీ తిరిగి వెంటనే కలవడానికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారండి. అయితే వాస్తవానికి ఏజ్ ప్రకారం, ఒక్కొక్క ఏజ్ ప్రకారము కొంతమందికి ఎక్కువసార్లు కలవడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఏ ఏజ్ వాళ్ళు సుమారుగా రోజుకి ఎన్నిసార్లు కలిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. దీనికి వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 29 అంటే 30 లోపు సంవత్సరాలు రోజు కనీసము 3 సార్లు కూడా లేదంటే 4 సార్లు కూడా కలవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంత సమయం అంటే అట్లీస్ట్ వాళ్ళ ఏజ్ ప్రకారము ఒకసారి కలిసిన తర్వాత 2 నుంచి 3 గంటలు లేదా 4 గంటల సమయం అనేది తీసుకోవాలి. అదేవిధంగా 30 to 40 ఇయర్స్ ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు సుమారుగా రోజుకు 2 సార్లు లేదా 3 సార్లు కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. కనీసం ఒకసారి కలిసిన తర్వాత 6 అవర్స్ టైం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. లేదా ఏమవుతుందో కూడా చెప్తాను. అదేవిధంగా 40 to 50 ఉన్న వాళ్ళు రోజుకు 1 లేదా 2 సార్లు మాత్రమే ప్రయత్నం చేయాలి. సుమారుగా సమయం వచ్చేసి 8 గంటల వరకు సమయం తీసుకోవాలి. 6 నుంచి 8 గంటల వరకు తీసుకోవడం బెటర్. ఇక 50+ ఉన్న వాళ్ళు రోజుకు ఒకసారి, ఎవరైనా కానీ 50+ ఎవరైనా రోజుకు ఒకసారి, లేదా ఒకవేళ ఇంట్రెస్ట్ కొంతమందికి ఎక్కువగా ఉంటే రోజుకు 2 సార్లు కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. కనీసం ఒకసారి కలిసిన తర్వాత 12 అవర్స్ టైం తీసుకోవడం మంచిది. చాలా మంది ఏం చేస్తుంటారంటే అంత టైం తీసుకోకుండా వయాగ్రా లాంటి మెడిసిన్స్ కానివ్వండి, లేదంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే కొన్ని రకాలైనటువంటి సిడాల్ఫిన్, టెడాల్ఫిన్స్ లాంటివి వాడి వెంటనే గంటల గ్యాప్లోనే చేయాలని చాలా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే హార్ట్ మీద వెయిట్ పడే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా 50+ దాటిన వాళ్ళు, 40-50 దాటిన వాళ్ళకు ఇలాంటివి వాడడం వల్ల హార్ట్ మీద వెయిట్ పడే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా రతి అనేది హ్యాపీగా ఎండ్ అవ్వాలి అంటే మన సామర్థ్యం, పూర్తి సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. బలహీనంగా ఉన్నప్పుడు బలవంతంగా చేయడం వల్ల చాలా రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఇలా చేసే సైడ్ ఎఫెక్ట్స్ గురైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను చెప్పిన విధంగా కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు మంచి టైమింగ్ ప్రకారం ఫాలో అయితే మంచి ఎనర్జీ ఉంటుంది అని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. కొన్ని సందర్భాలలో లేదా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు రోజుకు ఒకసారి కూడా చేయలేకపోతుంటారు. లేదా ఒకసారి చేసిన తర్వాత రెండోసారి కలవడాన్ని అన్న సార్ మీరు 3 సార్లు 4 సార్లు కలవచ్చు అన్నారు కదా, అసలు ఒకసారి తర్వాత మాకు అసలు ఇంట్రెస్ట్ ఉండడం లేదు, అసలు ఒక 24 అవర్స్ దాకా మళ్ళీ ఆలోచన కూడా రావడం లేదు. సో దీనికి ఎలా అని కూడా చాలా మంది అడుగుతుంటారు. సో ఇలాంటి వారికి ముఖ్య కారణం ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే హార్మోన్స్ అనేవి తగ్గిపోవడం వల్ల ఒకసారి కలిసిన తర్వాత తిరిగి మళ్ళీ రెండోసారి కలవడానికి హార్మోన్స్ అనేవి డెవలప్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలాంటి సందర్భాలలో తిరిగి హార్మోన్స్ అనేవి వేగవంతంగా మళ్ళీ రిలీజ్ అవ్వడానికి అండ్ త్వరగా మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి, అదేవిధంగా ఆ పార్టిసిపేట్ చేయడానికి కావాల్సిన స్టామినాని ఇవ్వడానికి ఒక సులువైనటువంటి చిట్కా చెప్తాను, వినండి. అండ్ మనం ఒక విషయం అబ్జర్వ్ చేసినట్టయితే కనుక సహజంగా మ్యారేజ్ అయిన తర్వాత శోభనం అంటే ఫస్ట్ నైట్ అనేది అరేంజ్ చేస్తారు, ఫస్ట్ సెకండ్ నైట్ అనేది అరేంజ్ చేస్తుంటారు. ఈ ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ లో పెద్దవాళ్ళు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు, కొన్ని రకాలైనటువంటి పలహారాలు మనకు పెడతారు. అందులో మనం బాగా అబ్జర్వ్ చేసేది మల్లెపూలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మల్లెపూలు అనేటివి ఈ వాసన మెదడులో ఉన్నటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని హెవీగా రిలీజ్ చేయడానికి ఈ వాసన అనేది ఉపయోగపడుతుంటుంది. కాబట్టి ఆ టైంలో ఉత్తేజం పొందడం కొరకు ఈ మల్లెపూలు అనే వాటిని వాళ్ళు అధికంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి పాలు, పండ్లు. సో పాలలో ఏంటి స్పెషాలిటీ అంటే ఇది బాడీలో త్వరగా డైజెస్ట్ అయిపోయి పాలలో ఉన్నటువంటి ప్రోటీన్స్ అన్ని కూడా శరీరానికి చాలా త్వరగా అందించడం అనేది జరుగుతుంది. అందువల్ల శక్తి అనేది త్వరగా కోల్పోయినా కూడా తిరిగి శక్తిని వెంటనే పొందడం కొరకు ఈ పాలు అనేటివి ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. అందుకని శోభన కథలో మనం చూసినప్పుడు హీరోయిన్స్ కానీ ఎవరు కానీ కూడా పాల గ్లాస్ లోపలికి రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో రీజన్ వచ్చేసి అక్కడ. తర్వాత పండ్లు పెడతారు, ఎందుకంటే కలిసిన తర్వాత తిరిగి త్వరగా ఎనర్జీని మళ్ళీ రికవర్, ఎందుకంటే చాలా ఎనర్జీ ఖర్చు అవుతుంది, చాలా క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి, చాలా బలహీన పడిపోతారు. తిరిగి ఎనర్జీని మళ్ళీ పొందాలి అని అంటే ఇక్కడ ఈజీ డైజెషన్ అనేటువంటి కొన్ని ఘన పదార్థాలు కావాలి. అందులో ముఖ్యంగా ఉపయోగపడేటి పండ్లు, యాపిల్స్ కానివ్వండి, బనానా కానివ్వండి, మరి ఇతర పండ్లైనా సరే త్వరగా మనకు ఎనర్జీని ఇవ్వడానికి, త్వరగా డైజెషన్ అయ్యి త్వరగా ఎనర్జీని ఇవ్వడానికి, మళ్ళీ తిరిగి పార్టిసిపేట్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి ఉద్దేశం కొద్దీ పాలు, పండ్లు అనే వాటిని పెడతారు. లేదంటే బిర్యానీలు అవి కూడా పెడతారు. కాబట్టి అవి త్వరగా రిజల్ట్ రావు, కాబట్టి వీటిని ఉపయోగించాలన్నట్టు. ఓకే, ఇది రీజన్. ఇదే విధంగా మనము రోజు కలిసిన తర్వాత, ఒక రోజు కలిసిన తర్వాత తిరిగి మళ్ళీ స్టామినా పొందడానికి, వెంటనే స్టామినా తిరిగి పొందడానికి ఒక గ్లాసు పాలలో నేను చెప్పిన విధంగా మీరు తయారు చేసుకొని పెట్టుకోవాలి, ముందే తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఏంటి అవి అంటే నేను ఒక 4 ఐటమ్స్ చెప్తారు, వీటిని 4టిని గ్రైండ్ చేసి పొడి చేసుకోండి. ఒకటి మరాఠీ, అన్ని సమభాగాలుగా మరాఠీ మొగ్గ గురించి నేను ఇంతకుముందు చాలా వీడియోలు చెప్పాను. చాలా అద్భుతమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మరాఠీ మొగ్గతోటి. తానికాయ బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అండ్
దీంతో పాటు లవంగాలు గుర్తుపెట్టుకోండి, లవంగాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తాయి. అండ్ లవంగాలతో పాటు ఫైనల్ గా వచ్చేసి దాల్చిన చెక్క. ఓకేనా, ఈ 4 ఐటమ్స్ ని సమభాగాలుగా తీసుకొని ముందే గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి. ఓకేనా, ఇవి శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేయడానికి, ఇమ్యూనిటీ త్వరగా పెంచడానికి ఉపయోగపడుతుంది. మరి ఇవి త్వరగా డైజెస్ట్ కావాలి కదా, సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక గ్లాసు పాలలో ఫస్ట్ ఒక పావు చెంచా నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా, పావు చెంచా నుంచి రోజు కొద్దిగా పెంచుకోవాలి. ఒక గ్లాసు మామూలు టీ గ్లాస్ కానీ ఆ గ్లాస్ పాలలో ఒక పావు చెంచా ఇది వేసి కొద్దిగా కండ చక్కెర కలుపుకొని మన కలిసిన తరువాత కనుక మీరు తాగినట్లయితే ఇది మీరు మామూలుగా ఉన్న సమయం కన్నా అతి తక్కువ సమయంలోనే తిరిగి మళ్ళీ మీకు అంతటి శక్తిని, ఆ సామర్థ్యాన్ని, హార్మోన్స్ రిలీజ్ చేయడానికి, అంగస్తంభనకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి. అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, లేదా ఇబ్బందులతో పడుతున్న వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. కొంత వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళు కనుక వయసు మీరిన వాళ్ళు కూడా ప్రయోగించవచ్చు. మనకు ఒకవేళ 12 గంటలకు ఒకసారి అవుతున్నప్పుడు కొన్నిసార్లు 6 గంటలకు కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మామూలుగా వయసులో 40-50 ఉన్న వాళ్ళు కూడా దీన్ని ప్రయత్నం చేయొచ్చు. అంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, ఎలాంటి సమస్యలు కూడా రావు. కానీ ఎక్కువ సార్లు అది తొందరగా మళ్ళీ తిరిగి మనం శక్తి పొందడానికి, మళ్ళీ కలవడానికి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వెంటనే ప్రయత్నాలు అనేది అస్సలు చేయొద్దు. 5 నిమిషాల గ్యాప్లో 10 నిమిషాల గ్యాప్లనే 2 సార్లు చేయాలి, 3 సార్లు చేయాలి, 1 అవర్లో 2-3 సార్లు చేయాలని ఇట్లాంటి టార్గెట్లు పెట్టుకొని మందులు, వయాగ్రాలు, సిడాల్పిన్స్ ఇలాంటివి ఏవి వాడద్దు. దీనివల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, చాలా రకాల సమస్యలు కొని తెచ్చుకుంటారు మీరు. ఓకేనా, కాబట్టి న్యాచురల్ గా ఇలాంటి వాటితోటి ప్రయత్నం చేయండి. ఇవి ఆల్మోస్ట్ మీకు వయాగ్రాతో సమానమైన శక్తిని ఇస్తాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ చిట్కాను వాడండి, తప్పకుండా ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ ఇంకా ఏదైనా సమస్యలు ఉండి మరింత వేగవంతంగా మీరు మీ సామర్థ్యం తిరిగి పొందాలి అనుకుంటే కనుక ఆయుర్వేదంలో ఎన్నో రకాలైనటువంటి మందులు ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చాయి. శిలాజిత్ కానివ్వండి, స్వర్ణభస్వాలు కానివ్వండి, అశ్వగంధ కానివ్వండి, అగరకర్ ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి చూర్ణాలతో తయారు చేసినటువంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మరింత వేగవంతంగా ఎక్కువ సార్లు చేయడానికి, కలవడానికి కూడా ఆయుర్వేదం అనేది సహాయపడుతుంది. అండ్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, ఇక్కడ విషయం మనం గుర్తించుకోవాల్సింది. ఓకేనా, కాబట్టి ఒకవేళ మీకు అలాంటి ఆలోచనలు ఉండి, ఒకవేళ ఎక్కువ సార్లు కలవాలి, కొత్తైన పెళ్ళైన కొత్తలో ఎక్కువసార్లు స్త్రీని తృప్తి చెందించాలనే ఆలోచన ఉంటే కనుక దీనికి కొంచెం స్టామినా కోసము, బలం కోసము మనం అయితే చాలా మంది అడుగుతుంటారు మెడిసిన్ వాడడం అయిపోయాక మళ్ళీ నార్మల్ అయిపోతాం అంటారు. అలా ఏమి ఉండదు. అంటే ఆయుర్వేదం అనేది మనం కంటిన్యూగా వాడుకున్నట్లయితే ఆ ఎనర్జీ అనేది బాడీకి ఎప్పటికీ ఉండిపోతుంది. ఎప్పటికీ జీవితకాలం కూడా చెప్పలేను, బట్ కొంతకాలం వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో ఇలాంటి ట్రీట్మెంట్ లాంటి ఏమైనా కావాలి అనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అంటే మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్యను తెలియజేసి కూడా కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాకు చాలా అనిపిస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటాను అనుకుంటున్నాను. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.